ఇప్పుడే తీయించేయి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీస్ రిమూవ్ చేయమని చెప్పారంట బాలకృష్ణ గారు. తీయించేయి. ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి 28th డెత్ యానివర్సరీ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద చోటు చేసుకున్న పరిణామం. యాక్చువల్లీ బాలకృష్ణ గారికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి పడట్లేదన్న విషయం మనకి ఎప్పటి నుంచో తెలుసు భయ్య. అండ్ బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం లేదు అన్న విషయం కూడా మనకు తెలుసు. అన్స్టాపబుల్ అని ఒక షో ఉంది కదా భయ్య ఆహాలో, అన్స్టాపబుల్ టీమ్ బాలకృష్ణ గారికి చెప్పారంట మనం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది, ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉంటుందని. కానీ బాలకృష్ణ గారు తిరస్కరించారంట, వద్దు ఇన్వైట్ చేయొద్దని చెప్పారంట. బట్ ఇదంతా కారణం కాదు ఫ్లెక్సీలు రిమూవ్ చేయించడానికి. టీడీపీ సింపథైజర్స్ ఇంకా బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీస్ తీసేయమని బాలకృష్ణ గారు చెప్పిన రీజన్ ఏంటంటే 18 రోజు స్వాగతం సుస్వాగతం అని చెప్పి చెత్తరాతలు రాస్తే బాలకృష్ణ కొంచెం అటువంటి విషయాలు పర్టికులర్గా ఉంటాడు కాబట్టి ఆయన తీసేయండి అన్న అంట. ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన కొంతమంది ఈ స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ రోజు కొత్తగా రాలేదు, మరి అప్పుడు రిమూవ్ చేయనివి ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేయించారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇది చూడరా వీకే కుక్క ఎప్పటి నుంచో స్వాగతం అని పెడుతున్నారు అని ఫోటో షేర్ చేశారు భయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ట్విట్టర్లో ఇలా ట్వీట్ చేసింది భయ్య. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించిన టీడీపీ శ్రేణులు. దీనికి ఒక ట్వీట్ కూడా ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు భయ్య. అబ్బాయి బాబాయ్ గొడవ అయితే ఫ్లెక్సీలే లేపేశారు, మనమైతే ఏకంగా బాబాయ్నే లేపేశాం. ఇది భయ్య ఫుల్ మ్యాటర్. మీరెవరి సైడ్, బాలకృష్ణ గారి సైడా జూనియర్ ఎన్టీఆర్ గారి సైడా? ఇది నేను సోషల్ మీడియాలో ఇంకా బయట జరుగుతున్న అంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఈ వీడియోలో పెట్టాను. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్ పొచ్చోక్.